హలో నమస్తే. ప్రజాస్వామ్యం గొప్పతనం, న్యాయం, అన్యాయం, చట్టాలు, పేద ప్రజలకు, ప్రజలందరికీ ఏ రకమైన చట్టాలు ఉండాలి, వీటన్నిటిని మనం అసెంబ్లీలో చర్చిస్తూ ఉంటాం, పార్లమెంట్లో చర్చిస్తుంటాం, చట్టసభల్లో చర్చిస్తూ ఉంటాం. అటువంటి చట్టసభల సభ్యులు పార్టీ మారిన సందర్భంగా, అటువంటి చట్టసభల సభ్యులు పార్టీ మారిన సందర్భంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న సభాపతి తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆ నిర్ణయం భవిష్యత్తులో ఎవరైనా ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవాలన్నప్పుడు దాన్ని కోట్ చేసేలా ఉండాలి. అదొక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇప్పుడు కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత పైన తెలంగాణ సభాపతి తీసుకున్న నిర్ణయం ఆదర్శంగానే ఉంది. ఏ రకమైన ఆదర్శం అంటే ఒక తప్పుడు ఆదర్శానికి బీజం పడినట్టు కనిపించింది. గతంలోనూ చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిన సందర్భంగా ఎమ్మెల్యేలపైన స్పీకర్లు చర్యలు తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో అప్పుడు కూడా స్పీకర్లు అన్యాయమే చేశారు. ఏ రకమైన అన్యాయం అంటే న్యాయాన్ని ఆలస్యం చేయడం ద్వారా అన్యాయం చేశారు. సరే, ఈసారి న్యాయం తొందరగా జరుగుతుందని భావించిన వాళ్ళకి తొందరగా న్యాయం కోరుకుంటే మీకు అన్యాయమే ఉంటుంది తప్ప న్యాయం ఉండదనే విషయం తేలింది. 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కొంతమంది నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని గాంధీ భవన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనని స్పీకర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. 10 మంది కూడా పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు వాళ్ళే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిచిన తర్వాత వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ అంతా వాళ్ళే చూశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన చోట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా, ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ఈ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. అక్కడ గొడవలు, ఘర్షణలు రాష్ట్రం అంతా చూస్తోంది. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు దీనిపైన. అయినప్పటికీ వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు అని తెలంగాణ సభాపతి ప్రసాద్ కుమార్ ఒక తీర్పునిచ్చారు ఈరోజు. ఈ తీర్పులో మరీ దుర్మార్గం అనిపించింది, మరీ అన్యాయం అనిపించింది, ఇంత దారుణంగా కూడా వ్యవహరిస్తారా అని అనిపించింది దానం నాగేంద్ర అంశానికి సంబంధించి. మిగతా 9 మంది పార్టీ మారారు, మేము జాతీయ జెండా కప్పుకున్నామని కొంతమంది, మేము ఇంకేదో కప్పుకున్నామని కొంతమంది రకరకాల మాటలు మాట్లాడారు. సరే, ఎథికల్గా వాళ్ళంతా ప్రజల ముందు దోషులుగా ఉన్నారు. తమ నియోజకవర్గ ప్రజలంతా, తమ కుటుంబంలోని సభ్యులంతా కూడా ఈయన ఎందుకు ఇంత అనైతికంగా మారిపోయారని భావించేలా వాళ్ళంతా బిహేవ్ చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాదు, గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి మారిన వాళ్ళు చాలామందికి ఇది వర్తిస్తుంది. కానీ ఈ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ఫైట్ చేయాల్సి వచ్చింది. మేము కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటాం కానీ మేము బీఆర్ఎస్ పార్టీనే, మేము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాం కానీ మేము బీఆర్ఎస్ పార్టీనే అని వాళ్ళు చేస్తున్న వితండవాదం చూసి నియోజకవర్గ ప్రజలే చీదరించుకునే పరిస్థితి మనసులో ఉంది. కుటుంబ సభ్యుల ముందు కూడా మొహం తలెత్తుకొని చూపించలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ముందు కోట్ చేస్తున్నట్టుగా దానం నాగేంద్ర అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దానం నాగేంద్ర కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ ఇచ్చిన నిర్ణయం, స్పీకర్ ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అన్యాయం కదా, దుర్మార్గం కదా. చట్టసభల నుంచి ఏ చట్టాలైతే చేస్తారో అటువంటి చట్టసభల నుంచి, చట్టసభ స్పీకర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇటువంటి తీర్పు చెప్తే ఇక చట్టసభలపైన గౌరవం ఎక్కడుంటుంది ప్రజలకి, ఎందుకు ఉండాలి? దానం నాగేందర్ గడిచిన ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని ఆయన నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనతో పాటు వెళ్ళి నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఓటు ఏంటి అంటూ ఇల్లు తిరిగి క్యాంపెయిన్ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ ఈరోజు చెప్పారు. స్పీకర్ ఆయనగా తీసుకునే నిర్ణయంగా ఉంటుందని ఇది అనుకోలేం. వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయంగా ఉండొచ్చు. కానీ ఈ నిర్ణయం స్పీకర్ యొక్క గౌరవాన్ని తగ్గించింది, చట్టసభల పట్ల ప్రజలకున్న గౌరవాన్ని మరింత తగ్గించింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటువంటి నిర్ణయం తీసుకునేలా స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చింది అనే చర్చ జరుగుతోంది. ఏమవుతుంది? మాగంటి గోపీనాథ్ మరణించారు, జూబ్లీహిల్స్లో ఎన్నిక జరిగింది, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దానం నాగేంద్ర పైన అనర్హత వేటేస్తారు, అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ ఎవరు గెలుస్తారో చూస్తారు, ఎవరు గెలిపించాలో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఉప ఎన్నికలకు భయపడుతోంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ వెళ్ళట్లే.
ఉప ఎన్నికలకు భయపడి అనైతిక రాజకీయాలు చేస్తున్నారు లాంటి ఒక మెసేజ్ బయటికి వెళ్ళట్లే. ఉప ఎన్నికలకు భయపడి స్పీకర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరగట్లే. సో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఒక తప్పుడు సాంప్రదాయానికి బీజం వేసింది. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ మారితే ఇదే తరహా నిర్ణయాన్ని ఏ స్పీకర్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకూడదు, మూతికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవాల్సి ఉంటుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల బాధిత పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, 2018లో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మూకుమ్మడిగా రాజీనామా చేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, శాసనసభ పక్షాలుగా విలీనం చేసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినా వాళ్ళు ఉండరు, వేరే పార్టీలోకి వెళ్తారు లాంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల బాధిత పార్టీగా ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకొని బాధిత పార్టీగా ఉన్న పెయిన్ తెలిసిన పార్టీ, బాధిత పార్టీగా ఉండి ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతూ ఉంటూ చిన్న రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ దానం నాగేంద్ర విషయంలో తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది, అనైతికం అనిపించింది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది ఒక తప్పుడు సాంప్రదాయంగా.